Hey guys, welcome back to my YouTube channel Shravya Vikas 146. సో ఇవాల్టి వ్లాగ్ ఏంటనుకుంటున్నారా? ఇవాల్టి వ్లాగ్ స్పెషల్ ఏంటంటే మనము రాజమండ్రి వెళ్ళిపోతున్నాము. ఇంత సడన్గా రాజమండ్రి ఎందుకు అనేది ఇప్పుడే చెప్పను, మీకు ముందు వ్లాగ్స్లో తెలుస్తుంది. ఏదో మ్యాజిక్ జరగబోతుందని అయితే చెప్తాను. సో వీఆర్ గోయింగ్ ఫర్ రాజమండ్రి అండ్ మేము బళ్ళారి నుంచి స్టార్ట్ అయ్యిండేదైతే ఇట్ వాజ్ ఎగ్జాక్ట్లీ 3 o'clock. ఏం చేస్తున్నాం ఇప్పుడు? అందరికి టిఫిన్ పెడుతున్నాం. ఒకటే 6 వాళ్ళేదాకా ఉసురుకోదు. సూపర్ సూపర్ అను అంట. నువ్వు తినవా? ఎంత బాగా కూర్చున్నాం చూడండి గైస్. We are enjoying in car. మొత్తం ఇట్లా చేసేసుకుని కూర్చున్నాం అందరూ. కష్టం అంతా అయింది. అంత కష్టపడి అందరికీ ఒలిసిస్తా ఉంది. నాకు నేనే ఒలుసుకుంటున్నాను గైస్. నాకు ఒకటే ఒలిసిస్తుంది, నాకి మా అమ్మకి ఒలిసిస్తుంది అత్త. గుడ్ గర్ల్ కచ్చాయితీ. హాయ్ గైస్ అను. నువ్వు మొన్ననే మనం బెంగళూరుకి వెళ్ళొచ్చాం కదా, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? రాజమండ్రి. ఓకే. శుద్ధ పూసని మా అత్త ఎక్కడికి పోయినా వర్క్ చేసుకుంటుంది. హాయ్ చెప్పండి. అబ్బా బిజీ అంతలేదు. అత్త పోయిరండి. పడవా? గుడ్ నైట్.
అమ్మమ్మ ఎప్పుడు బిత్రి బిత్రి. నేను మా అత్త పొజిషన్స్ మార్చడం, కానీ మా అమ్మమ్మ సేమ్ పొజిషన్. హాయ్ చెప్పు. సో టైం అయితే ఇప్పుడు 12:38 అవుతుంది. మేము లంచ్ చేసాకనే ఆగినాము. లంచ్ బ్రేక్ఫాస్ట్ అంతా మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వచ్చినారు. అది అన్నమాట, అందరూ లంచ్ చేసామని ఆగినాము. ఏం తినకపోతే ఎట్లా? నవ్య అటు వచ్చే సాయికి వచ్చే 10 ప్లేట్లు వేసి మేమిద్దరు ఇట్లకి వచ్చిన్నాం. కనకదుర్గమ్మ గుడికి. ఓకే. ఇప్పుడే విజయవాడలో దర్శనం అనేది అయిపోయిందనమాట. మళ్ళీ మా ప్రయాణం రాజమండ్రికి స్టార్ట్ అయ్యింది. సో మీకు తెలిసినట్టుగా అయితే మనం ఇప్పుడు విజయవాడలో ఉన్నాము. ఇప్పుడే కనకదుర్గమ్మ దర్శనం అయితే అయిపోయింది మాకు. మేము ఎంత స్ట్రగుల్స్ పడి వెళ్ళాము అక్కడికి, ఎందుకంటే ఫుల్ రష్ ఉండిండే. అండ్ లిఫ్ట్లో అది చాలా పెద్ద పంచాయతీ జరిగింది, ఎవరో కొట్లాడుతున్నారు. అంత స్ట్రగుల్స్ తర్వాత అమ్మవారిని చూసిన తర్వాత ఆ స్ట్రగుల్స్ అంతా మర్చిపోయినాం మేము. దట్ మూమెంట్ వాజ్ వెరీ నైస్. టెంపుల్స్లోకి మొబైల్స్ అలౌ లేదు కాబట్టి ఏం రికార్డ్ చేయలేకపోయినాము. బట్ ఎంత పీస్ఫుల్గా ఉండే అంటే వితౌట్ మొబైల్స్ వెళ్ళాము. ఇట్ వాజ్ వెరీ పీస్ఫుల్. అండ్ ఇప్పుడే దర్శనం అయిపోయిన తర్వాత కార్లో ఎక్కేసినాము. ఇంకా ఆకలి వేస్తుంది అనేది ఇక్కడే ఎక్కడో సైడ్ కాపి కోకోనట్ వాటర్ అంతా తాగుతున్నాము. అండ్ నన్ను కొడుతుందంటే సో అలా అనమాట మన దర్శనం అయిపోయింది. ఇంకా ఇప్పుడు మనం రాజమండ్రి వెళ్ళిపోతున్నాము. ఎందుకనేది మీకు ముందు ముందు వ్లాగ్స్లో తెలుస్తుంది. మనం వెళ్ళిపోతుండే పని సక్సెస్ అవ్వాలని గట్టిగా కోరుకుంటున్నాము. సక్సెస్ అయితే మీకు ఎందుకు అనేది చెప్తాం. ఇంకా ముందు సిరీస్ అంతా అవే అనుకోండి, చూద్దాం. నేనైతే ఇప్పుడు సాహితీకి బువ్వ తాగిపిస్తున్నాను. కొబ్బరినీళ్ళు ఇవి కోకోనట్ వేసుకో సీట్ బెల్ట్. చూడండి, అదే వేసుకో. ఇప్పుడు ఎలా వేసుకున్నా అలా వేసుకో. అలా వేసుకోవాలా సీట్ బెల్ట్? సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు శ్రావ్య వికాస్
146. అదేమది గట్టి చెప్పు. బాగుంది కదమ్మా, సూపర్ వ్యూ. ఇప్పుడు మనం స్టే చేయడానికి ఒక లాడ్జ్ వెతుకుతున్నాం. వచ్చేకపోయినారు. ఇఫ్ రూమ్స్ ఆర్ ఓకే మనం ఈ లాడ్జ్లో అయితే స్టే చేయబోతున్నాం. సో చెక్ చేసుకొని వచ్చేకపోయినారు, మేము ఆగున్నాం బయట. రూమ్స్ బాగున్నాయి అండ్ వీఆర్ గోయింగ్ టు స్టే హియర్. వి ఫైనలీ రీచ్డ్ అవర్ డెస్టినేషన్. ఒక రూమ్ అనమాట, 2 రూమ్స్ తీసుకున్నాము. ఇదొకటి. హాయ్ అత్త, బాగుందా రూమ్? సో క్విక్ రూమ్ టూర్. సో నేను ఎట్లా ఉన్నాను, నేను కొద్దిగా అవాయిడ్ చేసేయండి. నేను కొద్దిగా ఇంకా రెడీ కాలేదు. ఇప్పుడే వచ్చి ఫేస్ వాష్ చేసుకున్నాను, ఇంకా ఫ్రెష్ అప్ అవ్వాలా. సో మనమైతే ఇప్పుడు ఆంధ్రాలో ఉన్నాము అండ్ టైం వచ్చేసి ఇప్పుడు 8:07 అవుతుంది నైట్. అండ్ మేము ఇప్పుడు డిన్నర్ చేయడానికి వెళ్ళిపోతున్నాము. సో ఇక్కడ ఫుడ్ ఎట్లుంటుంది ఏం రాజమండ్రిలో అనేది ఫస్ట్ టైం టేస్ట్ చేయబోతున్నాము. సో తినేసి పడుకొని మనం ఇక్కడికి ఎందుకు వచ్చినామో ఆ పని చేసుకునే కానీ రేపు వెళ్ళబోతున్నాము. అసలు ఎందుకు వచ్చినాము అనేది మీకు ముందు ముందు వ్లాగ్స్లో తెలుస్తుంది. స్టే ట్యూన్డ్. సాయితికి ఫింగర్ చిప్స్ పార్సల్ కార్లో తింటుంది. హాయ్ చెప్పండి. నువ్వు చెప్పమా. అత్త, అమ్మమ్మ మళ్ళీ చెప్పు. ఓయ్ మెంటల్ లేదు.
బియ్యపులంక ఫ్లవర్ మార్కెట్కి వెళ్తున్నాం. అది ఫ్లవర్స్ కి ఫేమస్ అన్నమాట. వెరైటీ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటాయంట. అండ్ అట్లనే ఇంకో పని ఉందో చూసుకొని వచ్చేస్తాం. ఇక్కడ చెప్పు మాకి. ఈ నర్సరీ చూడడానికి చాలా మంది వస్తూ ఉంటారు ఇక్కడ. వావ్ వావ్. అనుకునే పని అయిపోయింది సక్సెస్ఫుల్ గా. మళ్ళీ మేము రాజమండ్రి నుంచి హైదరాబాద్ కి వెళ్తున్నాము. ఆన్ ద వేనే మనం యాక్చువల్లీ ఈ రూట్ పోతే ఏమది నల్లమల్ల ఫారెస్ట్ అంతా క్లోజ్ ఉంటుందంట. సో ఆ రోడ్ అలా అంటే పోయే కాలం లేదని హైదరాబాద్ పై నుంచి బెల్లారికి వెళ్తున్నాము. హైదరాబాద్ లో హాల్ట్ అవుతామా లేదా అనేది తెలియదు. మేబీ చూస్తామేమో, ఏమో చూద్దాం. సో మళ్ళీ మనం రాజమండ్రి నుంచి మన జర్నీని అయితే స్టార్ట్ చేసేసాం. మనం వచ్చిండే పని సక్సెస్ అయింది. దట్స్ హ్యాపీ ఫర్ అస్ కదా. ఎస్. అత్త ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు? గోదావరి బ్రిడ్జ్ అదేదో చూడడానికి వెళ్తున్నాం. గోదావరి బ్రిడ్జ్ చూడడానికి వెళ్తున్నాం. గోదావరి గట్టు మీద రామచిలకవే. ఎట్లా అనిపిస్తుంది మనకి ఇక్కడ? బాగుంది, సూపర్ ఉంది. కొంతసేపటికి ఫుల్ స్వెట్ అయిపోయినాం. ఆన్ ద వే ఊరికే ఇట్లా చూసుకొని పోదామని వచ్చినాం గైస్, అంతే. ఒక 2-3 ఫోటోలు తీసుకొని వీడియోస్ తీసుకోవడానికి వచ్చాము. అత్త కనిపిస్తున్నా? పర్వాలేదు. హాయ్ చెప్పు. సో ఇప్పుడు హైవే కదా, ఇక్కడ సైడ్లో టీ కనిపిస్తే ఆపినాము. అట్లే రెస్ట్ రూమ్స్ యూజ్ చేసుకొని ఇక్కడ టీ తాగాకని వచ్చాము. ఎస్. ఏం తింటున్నామా? బాగుంది. ఓకే, నిన్న కరెక్ట్ 2 o'clock అయిపోయింది మనం హైదరాబాద్కి వెళ్ళేసరికి. అండ్ ఇంకా అరౌండ్ 2 అవుతుండింది కాబట్టి దేర్ వాజ్ నో బిర్యానీ. ఇంకా ½ an hour ముందు వచ్చింటే దొరికేది. సో ఇంకా హైదరాబాద్లో మేమేం హాల్ట్ కాలేదు. మార్నింగ్ ఇంకా కొద్దిగా ముందుకు వచ్చేసరికి ఒక డాబా కనిపించిండే, దాంట్లో ఆగేసి ఏవో కొద్దిగా ఉంటే అది తిని, ఇంకా డ్రైవింగ్ చేసే వాళ్ళు ఫుల్ అలసిపోయినారు అనేసరికి మేము సైడ్కి వేసుకొని కొంతసేపు పడుకున్నాము. అంటే 2 hours పడుకున్నాము. డ్రైవింగ్ చేసే వాళ్ళు అలసిపోయినారు కాబట్టి 2 hours పడుకున్నాము. పడుకున్న తర్వాత స్టార్ట్ అయినాము. అరౌండ్ 6 o'clockకి మనం స్టార్ట్ అయినాము. తర్వాత రాయచూరుకి వచ్చినాము. రాయచూరులో ఒక కప్ కాఫీ తాగేసాము. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము సింధనూరులో ఉన్నాము. లైక్ మొన్న మీరు విలేజ్ వ్లాగ్ చూసినారు కదా, అది సింధనూరుకి అనమాట వచ్చింది. ఇప్పుడు సింధనూరుకి వచ్చి టిఫిన్ చేస్తున్నాము. అది ఎస్ సింధనూరులో వెళ్దాం పదండి.
అమ్మమ్మ హాయ్ చెప్పండి తాత. చెప్పు. ఇక్కడ చూడు సాయితి. సాయితి ఇప్పుడు మనము సెప్నూర్ వెళ్తున్నాం అనమాట మా వైభవ్ దగ్గరికి. హాయ్ వచ్చేసాం మళ్ళీ మేము తేజ దగ్గరికి వచ్చేసారు. వైభవ్ వైభవ్ వచ్చాడు. ఇచ్చుడు ఇచ్చుడు ఇచ్చుడు. మీరు హాయ్ చెప్పండి. హాయ్. బాయ్ తేజ్ బాయ్ బాబాయ్. ఇక్కడ బాయ్. హాయ్ చెప్పు. ఇప్పుడు మళ్ళీ చెప్పు. బాయ్ బాయ్ బాయ్. సాయితి నాకు కూడా ఇస్తావు కదా. గుడ్ గర్ల్. పాడేస్తా. వా మెల్లగా. సో వీఆర్ బ్యాక్ హోమ్. మన ఇంటికి వచ్చేసాము. అండ్ మా జర్నీ అయితే బాగా అయింది. మనం వెళ్ళిండే పని సక్సెస్ఫుల్గా అయింది. అదేమనేది మీకు ముందు ముందు వ్లాగ్స్లో తెలుస్తుంది. మీకు కనుక ఈ ట్రావెల్ వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ షేర్ కామెంట్ and subscribe to my YouTube channel Shravya Vikas 146. Bye guys. bye.